హలో, అందరికీ నమస్కారం అండి. విజయలక్ష్మి వీడియోస్ చూసారా? ఏంటి బళ్ళు అనుకుంటున్నారా? అదేం కాదండి. చూసారా ఎంతమంది జనాలు ఉన్నారో? ఏంటిది కనుమ రోజు కదా, పండుగ అయిపోయింది, కనుమ అయింది కదండి. కనుమ రోజు అయితే మేమైతే ఇది తలకాయ ఈ గొరిపోతు మాంసానికి అయితే వచ్చాము. మేము ఇక్కడ ఏంటంటే గొరిపోతులు కోస్తారండి. ఇక్కడ మేకలు గొరిపోతులు కోస్తారు. అవి కొనడానికి అయితే వచ్చాము. తెల్లవారి 5 గంటలకు వచ్చామండి. 5 గంటల కాండి ఈ జనాలు ఉన్నారు. 6 అయిందంటే అలాగే అనుకుని తిరుక్కొని చూసుకొని వచ్చేసరికి చూసారా ఇవన్నీ బోటీలండి, తలకాయలండి. ఇవన్నీ చూసారు, గొర్రెపోతు తలకాయలు ఇవి. ఎన్ని తలకాయలు ఉన్నాయి చూసారండి. తలకాయలు, బోటులు, కాలు ఇవన్నీ అమ్ముతుంటారండి ఇక్కడ. ఆ తర్వాత గుండె ఇలాంటివన్నీ అమ్ముతుంటారు. ఐటమ్స్ అన్నీ ఒక్కొక్క ఐటమ్స్కి ఒక్కొక్క రేట్ ఉంటుంది ఇక్కడ. ఎవరికి నచ్చిన వాళ్ళు కొనుక్కొని దాన్ని తీసుకెళ్తారండి. ఇక్కడ ముందు బేరాలు ఆడుకుంటారు, ఏది ఎంత ఉంది ఏంటంది. మేమైతే 2 బోటీలు అయితే అడిగాము. 2 బోటీలు అంటే తెలుసు కదా, గొర్రెపోతు మేక కానీ గొర్రెపోతు కానీ వాటి యొక్క పేగులండి అవి. అవి చూసారు, అది బోటీ అండి. అది అంటారు, వాటిని బోటీ అంటారు. వాటిని మా కాశ అయితే బోటీ అంటారు, మీ కాశ ఏమంటారు అయితే మాకు తెలియదు. కొంచెం కామెంట్లో పెట్టండి. ఆ 2 బోటీలు కలిసి 600 రూపాయలు తీసుకున్నారండి. ఒక బోటీ అయితే 300 రూపాయలు. 2 బోటీలకి అయితే మేము 600 రూపాయలు ఇచ్చామండి. ఫస్ట్ అయితే 350, 350, 700 అన్నారు. కొంచెం బేరం ఆడితే 100 రూపాయలు తగ్గించారు. 600 అయితే తీసుకున్నారు. మాకైతే 400 అయితే ఇచ్చారండి. ఈ బోటీలు తీసుకెళ్ళి కిందన ఒక వేరే స్టాఫ్ ఉంటారండి. వాళ్ళు ఏం చేస్తారంటే ఈ తలకాయలు గట్ట ఉన్నాయి కదా, బోటీలు చేసిన వాళ్ళు వేరేగా ఉంటారు. ఈ తలకాయలు, కాలు ఉంటాయి కదా, ఇవన్నీ ఆలకిస్తే వాళ్ళు ఏంటంటే ఇంత రేట్ అని వాళ్ళు తీసుకుంటారండి. అవి ఏంటంటే కాలుస్తారండి వీళ్ళందరూ. చూసారు ఎలా కాలుస్తున్నారు? గ్యాస్ బండ పక్కన పెట్టుకొని మొత్తం కాల్చేస్తారు. కింద డౌన్లోనండి ఇది. చూసారు ఎలా కాలుస్తున్నారు? అంతను కాలు అవి గొర్రెపోతు కాలు, అందులో రాడ్లు పెట్టేసి కాలుస్తున్నారు. అలాగే తలకాయలు, కాలు ఇవన్నీ కాలుస్తుంటారు. వీళ్ళకి ఏంటంటే కాలు కాల్చడానికి తలకాయ గట్ట ఇంత అమౌంట్ అని ఇవ్వాల్సి వస్తుంది. వాళ్ళకి వాళ్ళు తీసుకుంటారు. అది తీసుకున్న తర్వాత ఇవి ఏంటంటే ఈ ఐటమ్స్ అన్నీ వాటర్లో కడుగుతున్నారు. చూసారు తలకాయలు గట్ట అన్నీ. ఆ యొక్క బ్లాక్నెస్ అంతా పోయిన దాకా పీసుతో రుద్దుతుంటారండి. ఆ రుద్దిన తర్వాత తలకాయ చేయడానికి వీళ్ళు వేరే వాళ్ళు ఉంటారండి. వీళ్ళు చేస్తుంటారు. వీళ్ళు తలకాయ కింద డబ్బులని తీసుకుంటారు. వీళ్ళు ఏంటంటే తలకాయను మాకు నీట్గా కట్ చేసి మనకి ఏ పార్ట్కి ఆ పార్ట్ నీట్గా తీసేస్తారండి ఆయన. చూసారు ఎలా తీస్తున్నారో? తీసేసి కట్ చేసి మనకి మాంసం అయితే మన కవర్లో అయితే మనకి వేసేస్తారు. చూడండి ఫ్రెండ్స్, ఇది ఎలా చేస్తున్నారు ఆ ప్రాసెస్ చూడండి. ఆ ప్రాసెస్ మొత్తం మీకు చూపించడానికి వీడియో ఉంచాను నేను. అయితే ఇది కనుమ రోజు జరిగిందండి. ఎందుకంటే కనుమ రోజు జరుగుతుంది ఇలాగా. మాకు ఏంటంటే వైజాగ్ ప్రతి ఆదివారం కనుమలాగా ఉంటుందండి. ఎందుకంటే ప్రతి ఒక్కరు ఆదివారం అయితే ఫుల్ బిజీగా ఉంటుంది. పండుగ రోజే కాకుండా మిగతా రోజులు కూడా ఇలాగే ఉంటుంది. మనం కనుమ రోజు ఏంటంటే ఫుల్ రష్గా ఉంది. అందుకోసం ఇది కనుమ రోజు షూట్ చేశాను ఇది. ఎందుకంటే మేము తెల్లవారు వచ్చి షూట్ చేసాము వీడియో అంతా. చూసారు ఎలా కొడుతున్నారు తలకాయనైనా. తలకాయలు అయితే అందులో కొట్టేసరికి ఏంటంటే పురుగులు వచ్చాయండి. పెద్ద పెద్ద పురుగులు అయితే వచ్చాయి. ప్రతి ఒక్క తలకాయలోనూ పురుగులు ఉంటాయంటండి. ఆ పురుగులు మెదడది, తలకాయ మెదడు తీశారు ఆయన. కొట్టేసరికి ఏంటంటే సరిగ్గా మన చిలకలేనంత వెడల్పు ఉన్నాయి పురుగులు. అవి చిలకలేనంత. చూసారా కత్తి మీద ఉంది అది పురుగే. అది ఒక 5-6 పురుగులు వచ్చాయండి ఆ తలకాయలు వెళ్ళి. ఎన్ని పురుగులేనండి అవి. చూసారా తోసి ఆ కత్తితో తోస్తామండి పురుగులే. ప్రతి ఒక్క తలకాయలోనే ఉంటాయంట పురుగులు. పెద్ద పెద్ద పురుగులు ఉంటాయి. మరి అవన్నీ తీసేసి క్లీన్ చేసేసి మనం వండుకోవాలి. మరి హోటల్లోనైతే మరి ఇంక మనం చెప్పవసరం లేదు. ఎలాగ ఉంటుందని మీకు తెలుసును కదా, క్లీనింగ్ ఎంతవరకు ఉంటుంది అనేది ప్రత్యేకించి చెప్పవసరం లేదు. ఇదైతే బోటీ అండి. తలకాయ గురించి అయిపోయింది కదా, బోటి గురించి చెప్తాను చూడండి. బోటి అయితే 2 బోటీలు, ఒక తలకాయ మేము తీసుకున్నాం. బోటి కూడా 2 బోటీలు కొన్నామన్నాం కదా. ఈ బోటీని ఏంటంటే ఆవిడ బోటీ ఇచ్చిన వెంటనే ఆ ఏడు నీటిలో తెప్పలతో ఉంది కదా, వాటర్ ఏడు నీళ్ళు అండి. అవి బాగా మరుగుతుంటాయి. ఆ ఏడు నీటిలో ముంచేసి ఒక 2-3 సార్లు ముంచి తీసిన తర్వాత దాన్ని చాకుతో ఇలాగా క్లీన్ చేస్తుంటే పైన ఉన్న బ్లాక్నెస్ అంతా పోతుందండి.
వైట్గా వచ్చేస్తుంది, అంటే చెత్త అంతా వెళ్ళిపోతుంటుంది, క్లీన్ అయిపోతుంది, సింపుల్గా క్లీన్ అయిపోతుంది. మన ఇంటికాడ లేడీస్ అయితే ఇవన్నీ చేయలేరండి. ఇంటికాడ ఆడవాళ్ళు అయితే ఇవన్నీ చేయాలంటే కష్టం, అసలు చేయలేం, చాలా కష్టం, అవ్వని పని అది. మన ఇంటికాడ ఆడవాళ్ళతో క్లీన్ చేయాలనుకుంటే ఒక డ్రమ్ నీళ్ళైనా చాలు వాళ్ళకి క్లీన్ చేయడానికి. మినిమం డ్రమ్ నీళ్ళ కంటే ఎక్కువ ఓడుతారు. ఆ ఓడిన తర్వాత ఏం చేస్తారు, మన చంపేస్తారు వాళ్ళు వచ్చి. అది అందుకో ఇది అందుకో, అది చేయండి ఇది చేయండి, ఏమి చేయరు వాళ్ళు. అంత మనసు చేస్తారు, అసలు మనం చేయలేం కూడా ఈ ప్రాసెస్ అంతా. ఆర్డర్ కూడా ఇంటికాడ ఉన్న ఆర్డర్ కూడా చేయలేరు, వాళ్ళకి తెలియదు ఇది ఎలా చేయాలి ఏంటి. చూసారా, నీటిలో ముంచిన తర్వాత అలా క్లీన్ చేసిన తర్వాత పేగులు కూడా ఉంటాయండి. ఆ పేగులు కూడా చూడండి ఎలా కట్ చేస్తున్నారు ఆయన. పేగులు కూడా నీటిలోన పెట్టేసి పేగులు కూడా క్లీన్ చేస్తారు. పేగులు కూడా వేస్ట్ మెటీరియల్ అంత ఉంటుంది కదా, పేగుల్లోన వ్యర్థాలన్నీ ఉంటాయి కదండి, ఆ వ్యర్థాలన్నీ తీసేసి క్లీన్ చేసిన తర్వాత నీట్గా అవి కూడా కట్ చేసేస్తున్నాడు. మన ఆకుకూరలు ఎలా కట్ చేసేస్తారో, తోటకూర పాలకూర ఎలా కట్ చేస్తారో అలా కట్ చేస్తున్నారు. చూసారా పేగుల్ని. ఆ పేగుల్ని మనం ఏం చేయాలంటే మళ్ళీ ఇంటికి తీసుకెళ్ళిన తర్వాత మళ్ళీ ఏడు నీటిలోన ఉప్పు వేసేసి పసుపు వేసేసి మళ్ళీ నీట్గా క్లీన్ చేసుకోవాలి. ఈవిడ ఏంటంటే అలా